సరే, దేవునికి మహిమ కలుగునుగాక. మోషే చూడండి, వివాహము చేసుకున్నాడు. మోషే ఎప్పుడైనా వివాహం చేసుకున్నాడండి? వయసులో కాదండి. దేవునికి మహిమ కలుగునుగాక. కొంత వయసు అయిపోయిన తర్వాత ఆయన వివాహము చేసుకున్నాడు. దేవునికి మహిమ, బాగా వినడమ్మా, మహిమ కలుగునుగాక. మోషే కురుదేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాను గనుక అతను పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియా ఆరోను అతనికి విరోధముగా, ఎవరికి విరోధముగా మాట్లాడారంట? మోషకు విరోధముగా ఆరోను మిరియా. ఈ ఆరోను మిరియా ఎవరంటే మోషే అన్న అక్క. వీళ్ళు బయటోళ్ళు కాదు, మళ్ళా తోడబుట్టినోళ్ళే, ఒక తల్లికి పుట్టినోళ్ళే. విరోధముగా మాట్లాడారు అంటే ఏంటి? అన్నని ఒక అధికారంతో మాట్లాడి ఉండొచ్చు, లేకుంటే అక్కని ఒక అధికారంతో మాట్లాడుండొచ్చు. ఈరోజు చాలా మంది మన కుటుంబంలో చావకుడు ఉంటాడు. దేవుడు ఏర్పరిచి చావకుడు ఉంటే వాడిని ఏం చేస్తారు చెప్పండి? విలువ లేకుండా మాట్లాడుతుంటారు. ఇప్పుడు వినాలి, అలాంటి వాళ్ళు వినాలి, బాగా వినండి. విలువ లేకుండా మాట్లాడటం, ఎట్టబడితే అట్ట మాట్లాడితే తగిలే చంపకాయలు ఎలా ఉంటాయి అంటే చాలా దారుణంగా ఉంటాయి అనేది ఇలా మీకు చూపిస్తాను మెసేజ్లో. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. అంటే మోషే ఎవరు? దేవుని కుమారుడు, దేవుని బిడ్డ. అంతేకాకుండా మోషే చేసే పని ఏంటంటే దేవుడు ఏది చెబితే అది చేయటానికే మోషే ఉన్నాడు. ఇంకొకరు చెప్పింది మోషే చేయడు, అలా మోషే లేడు. ప్రభు ఏది చెప్పాడో ఆ ప్రకారముగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. సరే, కొన్ని సందర్భాలను బట్టి ఆయన వివాహం చేసుకోవాల్సి వచ్చింది. వివాహం చేసుకున్నాడు కనుక ఈ అక్క అన్న ఇద్దరు కలిసి మోషేని బాగా గొడవ చేశారు. అతని మీద కొన్ని రకరకాలుగా విమర్శించి మాట్లాడారు. చదవమ్మా, ఆ మాట చదివితే బాగుంటుంది. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన దేవుడు ఏమంటున్నాడట? మోషే చేత దేవుడు పలికిస్తాడా? మా చేత పలికించలేడా? అంటే మాకంటే మోషే గొప్పవాడా? ఇది పిలుచుకుంది ఎవరినంటే మోషేనే. దేవుడు పిలుచుకుంది. ఈ ఆరోను మిరియా మధ్యలో వచ్చారు. అసలు ఆరోను ఎప్పుడు వచ్చాడంటే, అయ్యా నేను నత్తివా, నేను వెళ్ళలేను అని మోషే తప్పించుకునే దానికి ఎన్నో రకాలుగా ప్రభుతో మాట్లాడితే, నాయనా నీ అన్నం తీసుకొని పో అని అన్నాడు. నీ అన్నం తీసుకొని పో అంటే అక్కడ మోషే గొప్ప కాదు, కానీ దేవునికి ప్రాముఖ్యమైన వాడు ఎవరంటే మోషేనే, ఆరోను కాదు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరు? దేవుడు మొదట ఏర్పరచుకుంది ఎవరంటే మోషేనే. మోషేని బట్టి ఆరోను వచ్చాడు, మిరియా వచ్చింది. కానీ వీళ్ళు ఏమంటున్నారు? నీతోటే మాట్లాడతాడు దేవుడు, నీతోటే పలికిస్తాడా, మాతోటి పలికించడా అని మోషేని తునకరించేశారండి. మోషేనికి కదండి, ఆయనకి ఒక ఇబ్బంది కలిగేలాగా, ఆయనకి బాధ కలిగేలాగా మోషేని మాట్లాడారు. ఎవరు? అన్న అక్క. హల్లెలూయా. బాగా వినండి. చాలా మంది కుటుంబంలో రక్త సంబంధం లేస్తుంటారు దైవ సేవకుడి మీదకి. వాడు వాడుకుండేది కూడా వాళ్ళనే. ఎవరిని వాడుకుంటారు చెప్పండి? అపవాది. ఏలు మందే, కన్ను మందే, రక్త సంబంధాలనే వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా? చదవాలి. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి ఉన్న అందరి వారిలో మిక్కిలి స్వాస్థ్యకుడు యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యేక గుడారము దగ్గరికి రండని హఠాత్తుగా చాలు. ఇప్పుడు ఎవరికి కోపం వచ్చి చెప్పండి? మోషేకి రాల కోపము. ఎవరికి కోపం చెప్పండి? దేవుడికి కోపం వచ్చింది. నా కుమారుని అంటానికి మీరెవరు? నా కుమారుని తునకరించటకు మీరు ఎవరు? నేను ఏర్పరుచుకున్న బిడ్డ, ఆడు నా కుమారుడు.
నేను అతనితో ముఖాముఖంగా మాట్లాడగలను, ముఖాముఖంగా మాట్లాడతాను. అది నా ఇష్టం, అది నా కుమారుడికి ఇచ్చిన వాగ్దానము. మీరెవరు మాట్లాడటానికి నా మోసాన్ని? హల్లెలూయా. చాలా మంది దైవ విశ్వాసాన్ని తునకరిస్తున్న వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక. దేవునికి స్థుతి కలుగును గాక. చూడండి, సొంత అన్న అక్క వ్యతిరేకించినా దేవుడు ఒప్పుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎలా నా కుమారుని మోసాన్ని మీరు ఎలాగ తునకరిస్తున్నారు? కనుక మీరు ముగ్గురు కలిసి ఎక్కడికి రావాలి? ప్రత్యేకమైన గుడారం దగ్గరికి రాండి. ఎందుకంటే దేవుడు నివసించే స్థలం అది. మీరు అక్కడికి రాండి, నేను మీతో మాట్లాడాలా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే అంటే ఆసామాస కాదండి. దేవుని దగ్గర మొరపెట్టుకొని దేవుడు చెప్పిన మాటలు మొత్తం తీసుకొచ్చి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పి, ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడుగా దేవుడుగా ఉండి నడిపిస్తున్నవాడు మోషే. హల్లెలూయా. నడిపిస్తున్నవాడు మోషే. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. హల్లెలూయా. మోషే ఎలాంటి వాడండి? దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అంటే ఏంటి తెలుసా? దేవుడు ఏది చెబితే అదే చేస్తాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? హల్లెలూయా. ఏం చేస్తాం చెప్పండి? పాస్టర్ గారు మన గురించి కొద్దిగా గొప్పగా చెప్పండి, మా గురించి కొంచెం బాగా చెప్పండి అంటే, పాస్టర్ గారు ఏమైనా వాళ్ళ ఇంటి గురించి, వాళ్ళ బంధువుల గురించి గొప్పలు చెప్పుకునే దానికి ఏమైనా బైబిల్లో ఉందా? పోనీ ఒకవేళ కర్మజాలగా చెప్పాడు, పోనీ ఆ పక్కన వాళ్ళకి తెలియదు ఆ కుటుంబం ఎలాంటిదో? ఇప్పుడు నేనున్నా, నా కుటుంబం గొప్పగా చెప్పానండి, మీకు తెలీదా? తెలుసా తెలీదా? అదేమంటారు ఆ బోధ? దేవునికి ఇష్టం ఉంటుంది ఆ బోధ? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ఖండించు, బుద్ధి చెప్పు. ఖండించు, బుద్ధి చెప్పమంటుంది కానీ పొగడమని చెప్పలేదు వాక్యము. హల్లెలూయా. పొగడమని చెప్పలా, ఖండించు, బుద్ధి చెప్పు. ఎందుకంటే ప్రతి బిడ్డ కూడా దేవునికి లోబడాలి, ప్రతి బిడ్డ కూడా దేవుని చిత్తానుసారంగా నడవాలి, ప్రతి బిడ్డ కూడా దేవునికి అనుకూలంగా నడవాలి, ప్రతి బిడ్డ కూడా ఆయన వాక్యం ఏది చెబుతుందో ఆ వాక్యమిని ఆ వాక్యానుసారంగా జీవించాలన్నదే దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది స్టేజ్ ఎక్కినది పొగట్టమే సరిపోతుంది, పొగుడుతూ ఉంటారు. వీళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఎవరికి? పొగుడుతుంటే వీళ్ళకి ఆనందం. బా అన్న, అది చాలా తప్పండి. పొగడకూడదు, పొగిడించుకోకూడదు. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఉంచాడో తెలుసా? ఆయన మాత్రమే మహింపరచడానికి, ఆయన మాత్రమే హెచ్చించడానికి తప్పక ఈ భూమి మీద ఎవ్వరు హెచ్చించబడకూడదు. అందుకే మోషే చాలా గొప్పవాడు కదా, గొప్ప నాయకుడు కదా. మోషే నిజంగా ప్రజలలో చనిపోయి ఉంటే, ప్రజలే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలే మోషేని సమాధి చేసి ఉంటే ఆయన దేవుడని కదండి గుడి కట్టి ఆరాధించేవారు. అందుకే మోషే ఎలా చనిపోయారో తెలీదు, ఆయన సమాధి ఎక్కడుందో తెలీదు. దేవుడే మోషే సమాధిని చేశాడు కానీ ఏ నరుడు చేయలేదు. ఆ అవకాశం మానవుడికి దేవుడు ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడిని కాను. హల్లెలూయా. నా మహిమను నేను ఎవ్వరికి అన్నాడు. అందుకని మోషే గొప్ప నాయకుడు గనక ఆయనే దేవుడిని పూజించేవారు ఈ పిచ్చి జనాంగం.